సొత్తు కాదు. The ultimate talent show. Hello, namaste and welcome to Dabur Vatika and Rich Coconut Oil. Others ఇవాల్టి మన అదర్స్ 2 స్టార్ట్ చేసే ముందు మన లవ్లీ జడ్జెస్ కి వెల్కమ్ చెప్దాం. And she is pretty girl Sandra है सारी गमा पदनिसा और करो करो जरा जलसा जलसा So let's welcome Rao Garu from Indian Book of Records. మీకు కావాల్సింది అల్టిమేట్ గా 100% ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ అందివ్వడానికి మేము రెడీ. So are you ready again for Dabur Vatika and Rich Coconut Oil? Others స్టార్టింగ్ లో గోల్డ్ కొరుకునే పర్ఫార్మెన్స్ ఒకటి వస్తుంది అన్నాం కదా, ఎక్కడ? That is Malcolm Act. So let's welcome Mihir Khedkar group from Mumbai. Om Namo Sivarudraya, Om Namo Sitikanthaya, Om Namo Haranagabharanaya, Pranavaya, Dhama Dhama Dhamarukanadhanandaya, Om Namo Nitalakshaya, Om Namo Bhasmangaya, Om Namo Himashailavarnaya, Pramadhaya, Dhimi Dhimi Tandava Kelilolaya. Sadasiva Sannyasi Tapasi Kailasavasi Nipada Mudralu Masi Pungi Poinade Palle Kasi
సుపుల సుఖాని దారిగా సుఖవత్తి వాసి మీదిగా చూడ సక్కని సామి దిగినాడు రాయే శ్రీరాముడు వాడా దండోరా ఏ రంగుల హంగుల పొడలేదురా ఇడు దగ్గమ శంకర శివుడేనురా నిప్పు గొత్తున నిలపు మచ్చ సాక్షిగా నీ దాపం శాపం తీర్చేవాడేరా పై పై కళా బైరాగిలా ఉంటదిరా లీలా లోకాలనే లేకోడు నీకు సాయం కాకపోడు నీలోనే కొలుగున్నోడు నిన్ను దాటి పోనే పోడు కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి ఎక్కడ విడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా అడుగేశాడంట కాచే దొరలాగా మనసును మంటను ఒక్క తీరుగా లెక్క చెయ్యని శంకరయ్యగా ఉక్కు పంచగా ఊపిరి నిలిపాడురా మన గంట దండ వీడే నికరంగా సామి అంటే హామీ తనై ఉంటాడురా చివరంట లోకాలనే లేపాడు నీకు సాయం కాకపోడు పర్ఫార్మెన్స్ గురించి ఏమంటారు నాగబాబు గారు? మల్కం గురించి మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి అసలు చాలా తక్కువ పరిచయం ఉంటుంది. ఇది ఒక మరాఠీ ట్రెడిషనల్ ఆర్ట్. ఇది అంటే వాళ్ళ కుస్తీ ప్రాక్టీస్ చేయడానికి ఇది ఒక పోల్ని వాడతారు. ఒకటి మాత్రం నాకు క్లియర్ గా అర్థమైంది ఏంటంటే అది కేవలం ఒక యాక్రోబేటిక్ ఫీట్స్ లా కాకుండా ఆ చేసే ఫీట్ వెనకాల ఒక స్పిరిచువల్ ఫీలింగ్ ఉంది. దేవుడికి చేస్తున్నటువంటి ఒక ప్రార్థన లాగా ఆ పోల్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు చూస్తుంటే ఒక యాక్రోబాటిక్ మూమెంట్స్ విత్ స్పిరిచువల్ ఫీలింగ్ రెండు కలిసి చాలా బాగా చేశారు. ఎంత డిసిప్లిన్ గా డెడికేషన్ తో చేస్తారు ఎవరైనా సరే. గమనించాను ఇందా పిల్లలందరినీ, నిజంగా నాకు చాలా ఇంప్రెస్ అయ్యింది. కవియర్ ఓకే, శ్రీదేవి గారు. చాలా బాగుంది సార్ చెప్పినట్టు. డెడికేషన్, సిన్సియారిటీ, వాళ్ళు చేసిన ప్రతి దాంట్లో there was so much of dedication and 100% సిన్సియర్ గా చేశారు. సో దట్ వాజ్ రియలీ నైస్. దాని మీద ఇట్లా
ఇట్లా పైకి వెళ్ళేది కింద అప్ సైడ్ డౌన్ వచ్చేదంతా మన జడ వేసుకున్నప్పుడు ఎట్లా వేస్తాము అట్లా ఫ్లాట్ లాగా ఉన్నది. అట్లా కాలు చెయ్యి అట్లా పెట్టుకుని అంత ఈజీగా పైకి కిందికి దిగారు. చాలా బాగున్నది. వెరీ వెరీ గుడ్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సూర్య సార్, మన ఇంట్లో స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా కొంచెం మిస్ అవుతుంది. ఇది ఒక కర్రలో, అది కూడా అంత సాఫ్ట్గా అంత స్మూత్గా ఉన్న కర్రలో వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు. ఇంకోటి దాంట్లో నిలబడి ఆ ఒక్కొక్క పోస్చర్ అంత అంత పర్ఫెక్ట్గా అంత బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇంకోటి అన్నిటికన్నా నాకైతే ఎక్కువ నచ్చింది ఏంటంటే వాళ్ళు ఎక్కడం ఒక స్టైల్, ఒక ఎత్తు అయితే అలా కింద వచ్చిన తర్వాత హెడ్ లిఫ్ట్ చేసి టపక్కని ల్యాండ్ అయ్యేది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్స్ ద సూపర్ డూపర్ ఫైన్. మరి మన డాబర్ వాటికా ఎన్రిచ్డ్ కోకోనట్ ఆయిల్ అదుర్స్ 2 మీటర్ ఏమంటుంది? ఇప్పుడు అదుర్స్ 2 స్టేజ్ పైకి ఒక పాప 2 శారీస్ తీసుకొని వస్తుంది, పైన కట్టేసి దానిపైన డాన్స్ చేయడానికి. నీకు ఇంకో విషయం తెలుసా? ఆ అమ్మాయి రింగ్ కూడా తీసుకొస్తుంది. ఇంత పెద్ద రింగ్, దానిపైన డాన్స్ చేస్తుందంట. ఓ మై గాడ్, సో లెట్స్ కాల్ హర్. So let's welcome Rainy Patel from Navsari, Gujarat. किसी को सपना लगे तू, किसी को बहती हवा, किसी को बस बातों में करे पल में यहाँ वहाँ. तू छाँव है, तू धूप है, तू है. कभी कभी चलिया चलिया चलिया, रूह चुरा लो मैं हूँ ऐसे चलिया. चलिया चलिया चलिया, रूह चुरा लो मैं हूँ ऐसे चलिया. कैसे बताए क्यों तुझको चाहे यारा, बता ना पाए बातें दिलों की, देखो जो बाकी आके तुझे समझाए. तू जाने ना, तू जाने ना. कल मेरे स्कर्ट खींचेगा, रुपये का दम जो 200 शर्माना आजा, हरे कृष्णा हरे राम जय पिताई.
మైండ్ బ్లోయింగ్. వేణి గ్రేట్ బేబీ, ఫ్యాంటాస్టిక్, ఎక్సలెంట్. పేరెంట్స్ ఎవరైనా వచ్చారా? పర్ఫార్మెన్స్ ఎట్లా అంటే ఒక్క సాంగ్ త్రూ అవుట్ చేయడం అనేది ఇట్స్ మూమెంట్స్ నేర్చుకుని చేయొచ్చు, కానీ దీంట్లో రీమిక్స్ ఎన్ని పాటలు రిథమ్ క్యాచ్ చేయడం అనేది చాలా కష్టం. అది ఈ ఏజ్ లో ఇంతే ఉంది పాప. అది డిఫరెంట్ వేరియేషన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్ట్స్. డాన్స్ చేసింది, ఏరియల్ యాక్ట్, అక్కడి నుంచి జంప్, ఇక్కడ ఏదో బల్టీ, ఏమేమో చేసేసింది. She was really good, very talented. నా ఫీట్ 3 feet ఉంటుంది అమ్మాయి, అది 6 feet అక్కడి నుంచి దూకిందంటే నార్మల్ కాదు, ఇది ఒక పారానార్మల్. నేను ఇప్పటి వరకు అదర్స్ 2 లో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఇదొక. అదర్స్ మీటర్ కూడా ఇక్కడ నుంచి వచ్చేసింది. శ్రీ, ఇప్పుడు నేను ఒక ఎక్స్ప్రెషన్ పెడతాను, దానికి మీనింగ్ ఏంటో చెప్పాలి. ఫేస్ రీడింగ్ మన వల్ల కాదులే, కానీ ఫేస్ రీడింగ్ లో కింగ్స్ రాబోతున్నారు. సో ఆ కింగ్స్ భరత్ గాంధీ అండ్ శరత్ గాంధీ ఫ్రమ్ सूरत गुजरात. मैं शरद गांधी और मेरे पास खड़े हैं मेरे भतीजे भरत गांधी. आपके सामने हम एक ऐसी चीज, एक ऐसा आर्ट ले पेश करने वाले हैं जो आपने कभी न सोचा होगा न देखा होगा. एक भाषा के क्षेत्र में हमने एक क्रांति की है. आज तक जो भाषा थी वो ध्वनियों के व्यवस्थित रूप में पहचानी जाती थी, लेकिन हमने ध्वनिहीन भाषा का सर्जन किया है. 10 साल की मेहनत के बाद हम दोनों इस नतीजे पर पहुंच गए हैं कि हम दोनों को बातचीत करने के लिए बोलने की जरूरत पड़ती नहीं है. हाथ का बिल्कुल यूज हम नहीं करते, तो भी हम कोई भी मैसेज, कोई भी एक दूसरे के चेहरे के एक्सप्रेशन से व्यक्त कर सकते हैं और बातचीत कर सकते हैं. तो आप जिसको मैं रिक्वेस्ट करता हूं कि आपको एक सेंटेंस लिखना पड़ेगा. एक आपको बोर्ड दिया जाएगा, उसमें आप कुछ भी लिखिए, और आपका जो बोर्ड है, आपका जो लिखा हुआ है, वो मेरे पास आएगा. भरत जी सामने बैठेंगे और वो पढ़ के मैं एक्सप्रेशन से वो पूरा मैसेज व्यक्त करूंगा और भरत जी सामने से बोलेंगे कि आपने क्या लिखा है. किस लैंग्वेज में लिखना है? वैसे तो ये लैंग्वेज जो हमने क्रिएट की है वो यूनिवर्सल लैंग्वेज है. दुनिया की कोई भी लैंग्वेज में बातचीत हो सकती है, लेकिन यहाँ पे हम पहले हिंदी सेंटेंस से शुरुआत करेंगे. उसके बाद तेलुगु में एक सेंटेंस लिख सकते हैं, लेकिन स्क्रिप्ट हिंदी रखिए तो हम पढ़ सके, क्योंकि तेलुगु हम पढ़ नहीं सकते. तो तीनों लैंग्वेज में एक सेंटेंस हम यहाँ से पास करेंगे. अब मैं एक्सप्रेशन से मैसेज पास करता हूं, आप देखिए. స్టెథోస్కోప్ తో టెస్టులు చేసే డాక్టర్ కాదయ్యో, వీడు మైక్రోస్కోప్ లా మనసుని మొత్తం చదివేస్తాడయ్యో. టెలిస్కోప్ లో చూస్తే గాని అందని వైద్యం కాదయ్యో, ఇది బయోస్కోప్ లో సినిమా లాగా చాలా సులువయ్యో.
हिंदी में लिखा है राज कपूर शोमैन ऑफ भारतीय सिनेमा। थैंक यू। और ये सेंटेंस के बाद आश्चर्य सिंह का साइन किए हैं। थैंक यू। Sagari Sunny Ba Mapani Pa Sa Nisagari Sunny Ba Mapani Pa. Okay, first we'll go with English. Tallarindo Mawa Mawa Ara shock kumita shock istara lingam Mawa Na nundi tappinchukolevu tane tandana వద్దురా హోమియోపతి వద్దురా అల్లోపతి మనిషి సంతోషానికి ప్రేమే గతి వద్దురా హోమియోపతి వద్దురా అల్లోపతి మనిషి సంతోషానికి ప్రేమే గతి హై మావా ఓ మావా ఓ మావా 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 ఓ మావా ఓ మావా 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 ఏ తెల్లారిందో మావో మావా ఏ చందమావా వెళ్ళిపోయింది మేల్కొందావా అరే పక్కకేద ముగిసిందనుకుంటే తానే తందానా మరోటి మొదలయ్యిందయ్యో తానే తందానా ఏ పైసల కోసం పడి చచ్చే ఏ మనిషికైనా మనసు విలువ తెలియాలంటే ఇక జూమంటారుదేనా అయిపోయిందా? इंग्लिश में लिखा है द बेस्ट मोमेंट ऑफ अधूर्स और आश्चर्य सिंह की है 3 और नीचे लिखा है प्रमोटिंग इंडियन टैलेंट और नीचे सिंबल किया है थम्स अप का थम्स వద్దురా హోమియోపతి వద్దురా అల్లోపతి మనిషి సంతోషానికి ప్రేమే గతి సార్ ఇప్పుడు ఒక అద్భుతమైన సెంటెన్స్ మన కోసం మన తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులో. తెల్లారిందో మావో మావా ఏ చందమావా వెళ్ళిపోయింది మేల్కొందావా సా నిసగరి సని బా మపని బా సా నిసగరి సని బా మపని బా తెల్లారిందో మావో మావా అర షాక్ మీద షాక్ ఇస్తారా లింగం మావా నా నుండి తప్పించుకోలేవు తానే తందానా ఈ టెన్షన్తో పాపం నీకు పడ్డదు నిద్రైనా ఎంత దూరం వెళ్తావో చూస్తా తానే తందానా నీ గుండెల్లో కాలింగ్ బెల్ కొట్టా తలుపు తీయరా మావా వద్దురా హోమియోపతి వద్దురా అల్లోపతి మనిషి సంతోషానికి ప్రేమే గతి आपने लिखा है श्रीमुखी की सगम पिच्ची मात्र में उंदी फिर आपने डैश किया है फिर फुल पॉइंट 3 फुल पॉइंट किए फिर आश्चर्य सिंह और फिर एक स्माइलिंग फेस बनाया है और लिखा है मिगिता सगम त्वरलो और सेंटेंस के बाद 3 फुल पॉइंट है और उसके बाद 3 क्वेश्चन मार्क के साइन किए हैं। थैंक यू। एक्सलेंट। తెల్లారిందో తెల్లారిందో హై తెల్లారిందో మావో మావా ఏ చందమావా వెళ్ళిపోయింది మేల్కొందా
आपने एक गांधी जी का फेस ड्राइंग किया है, कार्टून बनाया, और बाजू में चार्ली जी का। चार्ली ఓకే జడ్జెస్, మరి ఇంత ఎక్స్ట్రా ఆర్డినరీ టాలెంట్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? सर इसमें गाली भी हो जाती है। లేదు తిట్లు లేవు దాంట్లో. మేము మాట్లాడేది మీకు తిట్లా కనిపించినాయా? నేను ఏదో అనుకున్నానే. సార్ ఇట్స్ గ్రేట్, రియలీ గ్రేట్. మీ యాక్ట్ లో నాకు బాగా నచ్చిందంటే కనీసం చేతులు కూడా మీరు యూజ్ చేయలేదు. సో ఎక్కడా కూడా మీరు హ్యాండ్ గెస్చర్స్ కూడా యూజ్ చేయకుండా ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఎంత అద్భుతంగా కమ్యూనికేట్ చేశారంటే, అంటే మాకు ఇక్కడ చూస్తుంటే ఆల్మోస్ట్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ రెగ్యులర్ గానే కనపడుతున్నాయి తప్ప ఇంకా మైన్యూట్ గా మీరు ఎన్ని ఇచ్చారో అతను ఎట్లా అర్థం చేసుకున్నాడో నిజంగా కళ్ళు తిరిగేంత గొప్ప ఆర్ట్ ఇది. అంటే వీళ్ళతో ఒకటి ఉంది, వీళ్ళ వల్ల ఒక ప్రమాదం ఉంది. వీళ్ళు కనుక క్యాసినోకి వెళ్ళి వీళ్ళు కూర్చొని అతని వెనకాల ఉండి ఇతను ఆడుతుంటాడు, ఆయన ఇలా అంటాడు వీడికి 3 ఆశలు పడి జాగ్రత్త అని మొత్తం డ్రాప్. हमारे गुजराती में एक बहुत बड़े लेखक है कांति भट्ट, उन्होंने हमारे बारे में यही लिखा था कि ये दोनों लोगों को अगर लास वेगास के कैसीनो में भेजा जाए तो करोड़ों रुपया कमा के आ जाए, लेकिन हमने फिर उनको रिक्वेस्ट की कि भाई ये लैंग्वेज अगर ऐसे लोगों के पास चली गई तो बहुत ही दुरुपयोग होगा। That is very तो हम dangerous. ये चाहते हैं कि हमारे देश के लिए काम आए, क्योंकि CBI, CID, आर्मी जहाँ भी सीक्रेसी की जरूरत है वहाँ ये बहुत ही यूजफुल लैंग्वेज है। బట్ ఇది నిజంగానే ఒక గొప్ప టాలెంట్. దీన్ని మీరు అన్నట్టు మన గవర్నమెంట్ దీన్ని ప్రమోట్ చేసి కానీ ఉపయోగించగలిగితే ఇది ఒక అద్భుతమైనటువంటి ఇదవుతుంది. నాకు తెలిసి నేను ఎక్కడ వినలేదు మరి ఏ కంట్రీలోనూ కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఒక భాషనే క్రియేట్ చేయటం అనేది మాత్రం అమేజింగ్. గ్రేట్. Hats off to y'all. It was great. ఒక్క ఇది కూడా తేడా ఎక్కడ రాలేదు. అండ్ టైం ఎక్కువ కూడా మీరు తీసుకోలేదు. మేము రాయడానికి కొంచెం టైం తీసుకున్నాం కానీ మీరు చెప్పడానికి అంత అసలే టైం తీసుకోలేదు. ఇట్ వాస్ లైక్ వెరీ ఈజీ ఫర్ యూ ఆల్. అంత ఈజీగా చేసేసారు. నేను ఎగ్జామ్ రాసినట్టు అయిపోయిందా అయిపోయింది అంత ఈజీ అయిపోయింది. అమేజింగ్ టాలెంట్, ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అని చెప్పాలి. ఇట్లాంటి ఒక టాలెంట్ మీకు ఉంది. దాన్ని ఇంకా సార్ చెప్పినట్టు ఇంకా హైయర్ లెవెల్స్ కి మీరు వెళ్ళాలి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. స్టెథోస్కోప్ తో టెస్టులు చేసే డాక్టర్ కాదయ్యో, వీడు మైక్రోస్కోప్ లా మనసుని మొత్తం చదివేస్తాడయ్యో. టెలిస్కోప్ లో చూస్తే గాని అందని వైద్యం కాదయ్యో, ఇది బయోస్కోప్ లో సినిమా లాగా చాలా సులువయ్యో. వద్దురా హోమియోపతి, వద్దురా అల్లోపతి, మనిషి సంతోషానికి ప్రేమే గతి. సూర్యకిరణ్ గారు తమిళ్లో ఒక ఇది ఉంది, ఇయల్ ఇసై నాటకం అంటారు. అంటే కళల్లో కళని విభజించినప్పుడు రాయడం ఫస్ట్, సంగీతం సెకండ్, నటన యాక్టింగ్ థర్డ్. యాక్టింగ్ లో కూడా ఎన్నో రసాలు ఉన్నాయి, నవరసాలు అంటారు. ఇది నవం దాటిన ఒక రసం, కొత్త రసం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్నోవేటివ్ థింగ్ ఐ హావ్ ఎవర్ వాచ్డ్. వాళ్ళు ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేశారు. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నేను లేచి వాళ్ళకి ఒక సల్యూట్ చేస్తాను. Today we've seen a spectacular performance by Sharath and Bharat for their extraordinary talent. I'm very delighted to announce that it's a new Indian record. మరి మన డాబర్ వాటికా రిచ్ కోకోనట్ ఆయిల్ అదుర్స్ 2 మీటర్ ఏమంటుంది?
ఇప్పుడు వచ్చేది మాత్రం ఒక్కడు, కానీ చేసేది మాత్రం రచ్చ. చూస్తే 10 years మాత్రమే ఉంటాడు, కానీ 30 years ఎక్స్పీరియన్స్ అంత రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తాడు. సో ప్లీజ్ వెల్కమ్ మీర్ సోనీ ఫ్రమ్ పూణే. Warning. The system has become unstable. गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया. गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया. मुझको ओ मेरे यारो तमन्ना हो गया. दिल में मेरे ख्वाब तेरे तस्वीरें जैसे हो दीवार. Come on. Shoulda had them apple bottom jean boots with the fur. The whole club was looking at her. She hit the floor. Next thing you know, shoulda got low. Them baggy sweatpants and the Reeboks with the straps. Turned around and gave that big booty a smash. She hit the floor. Next thing you know, shoulda got low. It's me, snitches. Chillin' in my Beamer, listening to ether, bumping through the speakers. Know I got the heaters, rockin' don't stop. I keep the rockin' don't stop. I think a new beat, you know I like that everybody. Freeze! You know who it is. It's me, snitches. मेरा डांस कैसा लगा? So cute. డాన్స్ అంటే హీస్ అ బార్న్ స్టైలిష్ డాన్సర్ అట్లా అనిపించింది. వచ్చిన ఎంట్రీ నుంచి యాటిట్యూడ్ గానీ, ఎక్స్ప్రెషన్స్ గానీ, మూమెంట్స్, సో మచ్ ఆఫ్ గ్రేస్. యాక్చువల్లీ ఒక హృతిక్ రోషన్, మినియేచర్ ఆఫ్ హృతిక్ రోషన్ చూసినట్టు అనిపించింది నాకైతే. స్టేజ్ ప్రెసెన్స్ వాజ్ ఆసమ్. ఎందుకంటే ఈ ఏజ్ లో ఇంత స్టేజ్ ప్రెసెన్స్ ఉందంటే ఇట్స్ లైక్ రియలీ అమేజింగ్. యు ఆర్ లైక్ వన్ గాడ్స్ గిఫ్టెడ్ చైల్డ్ ఇన్ డాన్సింగ్ అని చెప్పొచ్చు. కొరియోగ్రాఫర్ ఎవరు? దర్శన్ సార్. కోస్తలలో కింగు మార్చతన రంగు పక్కా ప్లానింగ్. మిస్టర్ పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. లెట్స్ సీ వెతుకు దొరకదురాయే డిఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. లెట్స్ సీ వెతుకు దొరకదురాయే డిఫెక్ట్. He's really talented. Whatever you have taught him, 100% గా చేశారు. So really happy for him and I wish him all the very best.
కిరణ్ గారు. ఒకటే చెప్తాను, దర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హిస్ యాటిట్యూడ్ ఆఫ్ ది లాటిట్యూడ్. నాగబాబు గారు. వాళ్ళ పేరెంట్స్ కూడా పిలవండి. వాడు మీకు గిఫ్టెడ్ చైల్డ్. పిల్లలు చాలా మంది బాగా చేస్తున్నారు. కొంతమంది పిల్లలే ఒక స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేశారు ఇప్పుడు దాకా. స్టేజ్ మీద ఫస్ట్ వాడు కనపడలే బిగినింగ్ లో, ఎండ్ ఆఫ్ ది యాక్ట్ లో వాడు తప్ప ఇంకేం కనపడలేదు మళ్ళీ. వెరీ 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 గుడ్ మిహిర్. God bless you. Please come here. He's a jadugar. He gives you fever. He's a cool cracker back on the perfect. He's Mr. Perfect. Let's see when the good Mr. Perfect. He's Mr. Perfect. Let's see when the అప్పుడే మా నాన్న కరెక్ట్ గా చదివించింటే నేను ఈ పాటి కలెక్టర్ అయ్యేవాడిని. అప్పుడే మా అమ్మ ఒప్పుకొని ఉంటే నేను ఆస్కార్ అవార్డ్ విన్నర్ అయ్యేదాన్ని. ఇలా లేని విషయాల గురించి చాలా మంది మాట్లాడుతుంటారండి. కానీ ఈ రోజు రాబోతున్న మన నెక్స్ట్ పార్టిసిపెంట్ మాత్రం కాళ్ళు లేకపోయినా కాన్ఫిడెన్స్ తో వస్తున్నాడు డాన్స్ చేయడానికి. సో లెట్స్ వెల్కమ్ సంతోష్ ఫ్రమ్ వరంగల్. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిపుడే డాన్స్. సై 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 అంటున్న సరదా పడితే రారా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బాబా అంటూ ఊరంతా ఊరంతే సమయాన బొమ్ 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 భూమే అదిరే డాన్స్ 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 తుమ్ 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 తుమ్మే రేపే డాన్స్ 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 చప్పట్లు తాళాలేస్తూ డాన్స్ 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 జనమంతా జై కొడుతుంటే డాన్స్ డాన్స్ డాన్స్. ఒకటే ఉంటే అవ్వదు డాన్స్ 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 ఎవడబ్బా సుట్టేం కాదు డాన్స్ 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 ఆ శివుడి తాండవమే రా డాన్స్ 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 గత జన్మల పుణ్యం లేరా డాన్స్ డాన్స్ డాన్స్. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిపుడే డాన్స్. సై 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 అంటున్న సరదా పడితే రారా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్.
ఓకే సంతోష్, మీరు కాళ్ళు లేకున్నా ఇంత ధైర్యంగా డాన్స్ చేశారు. మరి ఒక్కసారి కాళ్ళుండి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం. స్టైల్ సినిమాలో లారెన్స్ అండ్ ప్రభుదేవ చేసినట్టు. ప్రతిభే ఉంటే పైవాడైనా నిన్న పలేడుగా బడిలో గెలిచే సత్తా లేక నా కాళ్ళు తీసిన నా స్థానంలో నిన్నోడించే ఘనుడే పుట్టాడుగా. రమ్మంటున్నా రణరంగంలో సిద్ధంగున్నా చావో రేవో తేలాలిపుడే డాన్స్ సై 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 అంటున్నా సరదా పడితే రర్రా కన్నా సత్తా ఉంటే నాతో చేయరా డాన్స్. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బాబా అంటూ ఊరంతా హోరెత్తే సమయానా బుమ్ 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 భూమే అదిరే డాన్స్ 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 దుమ్ 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 దుమ్మే రేపే డాన్స్ 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 చప్పట్లు తాళాలేస్తూ డాన్స్ 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 జనమంతా జై కొడుతుంటే డాన్స్ డాన్స్ డాన్స్. సంతోష్, ఇన్స్పిరేషన్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఇన్స్పిరేషన్ ఈస్ వినోద్. అతన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ అదర్స్కి రావాలనే పట్టుదలతోటి ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చాను. మీతో పాటు ఎవరైనా వచ్చారా? మా నాన్న వచ్చిన మరి సూర్యకిరణ్ గారు. సంతోష్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మనం ఎంతో మందిని చూస్తున్నాం, లైట్ గా చేతులు కాళ్ళు బాగున్నా కూడా పని చేయకుండా రోడ్లో తిరిగి భిక్షాలు అడుగుతూ అలా తిరుగుతూ ఉన్నారు. కానీ నాకైతే లారెన్స్ మాస్టర్ మీద చాలా మంచి ఒపీనియన్ ఎలా వచ్చిందంటే, అతను ఆ సై సినిమాలో ఇప్పుడు కాళ్ళు లేని వాళ్ళు అలాంటి వాళ్ళతో డాన్స్ చేయించి వాళ్ళ కోసం ఒక ట్రస్ట్ ఫామ్ చేసి అతని మీద ఒక గౌరవం అలా ఉండింది. ఇప్పుడు సంతోష్ చేసింది కూడా అతని వరకు అయింది, అతను మాక్సిమం ఎఫర్ట్ దాంట్లో పెట్టారు. పర్ఫార్మెన్స్ వరకు నేను ఏమీ ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు అభి నీ వల్ల కొంచెం ఫీల్ అవ్వాల్సి వచ్చింది. అతను నిజంగా లెగ్ ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. శ్రీదేవి గారు. సంతోష్, మీ పర్ఫార్మెన్స్ ఈ రోజు బాగుంది. పర్ఫార్మెన్స్ కన్నా నిజంగా మీ లవ్ టువర్డ్స్ డాన్స్ చెయ్యాలని మీకున్న అది ఇక్కడ వచ్చి ఈ స్టేజ్ మీద మీ సెలెక్ట్ చేసిన సాంగ్ కానీ మీరు హ్యాండ్ మూమెంట్స్ కానీ అవన్నీ ఇచ్చింది చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంకా మీరు ప్రాక్టీస్ చేసి డాన్స్ లో ఇంకా బాగా చెయ్యాలి. ఓకేనా? నాగబాబు గారు. సంతోష్, ఇంకొంచెం టెక్నికల్ గాను లేకపోతే ఇంకొంచెం ప్రొఫెషనల్ గా నేర్చుకో. అంటే బాగుంది ఇప్పుడు చేసింది ఇదే కాదు, అంటే నీకున్న ఇష్టానికి కోరికకి కొంచెం ప్రొఫెషనల్ గా నేర్చుకో. షూర్ సార్. ఇక్కడ మెయిన్ గా నేను మెచ్చుకోవాల్సిన విషయం అంటే నీ స్పిరిట్. డిప్రెషన్ అయిపోయి లేకపోతే మనం మిగతా లాగా లేవు కదా మనకి అనే లేకుండా నువ్వు చేసావు కదా, ఆ స్పిరిట్కే నిన్ను 100% మెచ్చుకోవాలి. సో నువ్వు ఇలాంటి మామూలు నువ్వు అన్ని బాగున్న వ్యక్తులు కూడా డాన్సులు చేశారు, నువ్వు వాళ్ళతో డాన్స్ చేసావు, బట్ స్టిల్ వాళ్ళతో పోటీ పడ్డావు చూసావా, అదే నీ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది అంతకంటే పెద్ద సక్సెస్ ఏముంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఈ స్టేజ్కి రావడానికి మీరే కారణం సార్. ఇంత పెద్ద స్టేజ్ అసలు ఎప్పుడు చూడలేదు సార్. నేను అంత అట్టడుగులు ఉన్నామని నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ సంతోష్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాగా ఇలాగే. ఓకే షూర్ సార్, కంపల్సరీ. థ్యాంక్ యూ. సో మరి డాబా వాటికా ఇండిచ్ కోకోనట్ ఆయిల్ అదర్స్ మీటర్ ఏమంటుంది సార్? అదర్స్ అబ్బబ్బబ్బ, ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ని ఈ రోజు చూసాము. అండ్ ఎస్పెషల్లీ అభి ఈ రోజు పర్ఫార్మ్ చేసిన వాళ్ళు అంటే మినీ ఫైనల్స్ లోకి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో అది లాస్ట్ మినీ ఫైనల్. ఓకే, సో a bit of special day. So judges కడుద్దాం. Judges, who is going into our mini finals? భరత్ అండ్ శరత్ గాంధీ. కేస్ రెడీ. The second participant, Mihir Soni.
25,000 గెలుచుకోబోతున్న టీం ఏది? 25,000 గోస్ టు సంతోష్. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఈ స్టేజ్ మీద. నాకు అల్లు రామలింగ గారి డాన్స్ గుర్తొచ్చింది. ఇంతవరకు అదృశ్య స్టేజ్ మీద ఈ టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదు. No compromise of the lemon rice of the very nice.